నగర పరిధిలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీల నిర్వాసితులకు మంత్రి నారాయణ ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. గత ఏడాది పెన్నా తీర ప్రాంత వెంకటేశ్వరపురం వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం పలు ఇళ్లను తొలగించారు. స్థానిక టీడీపీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ వారికి ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం 126 మంది నిర్వాసితులైన లబ్ధిదారులకు 2 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తూ అందుకు సంబంధించిన పట్టా కాగితాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. స్టడీ చేయిస్తాను, అధికారులను ఇక్కడికే పిలిపిస్తా, మీ భగత్ సింగ్ నగర్కే పిలిపిస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, ఇక్కడే డిస్కస్ చేస్తా, దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా. నిన్న అధికారులను పిలిపించాను. నిన్న మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరూ వచ్చారు, డిస్కషన్ చేశాం. మళ్ళీ నేను మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ గారిని కూడా పిలిపించాను, ఆ ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా పిలిపించా, ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో కంబైన్డ్ మీటింగ్ నిన్న పెట్టాను. ఇక్కడి నుంచి పొంగానే వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా. రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది. అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే, ఎలక్షన్ ముందు కూడా నేను వచ్చినప్పుడు పట్టాలు ఇస్తానని చెప్పలా. అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేయించుకొని అది చేస్తాను ఇది చేస్తానని చెప్పలా. ఆ రోజు క్లియర్గా చెప్పా, అధికారులు ఇక్కడికే తీసుకొస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, మీ సమక్షంలోనే మాట్లాడిస్తా, దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతాను. ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత నేషనల్ హైవే యాక్షన్లో సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తూ వచ్చారు. ఇక్కడున్న జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్, ప్రజెంట్ కార్పొరేటర్ వీళ్ళందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు. సరే ఇలా పోయింది, ఇలా అయింది, వాళ్ళందరూ కొద్దిగా ఏదన్నా బెనిఫిట్ చేయమంటే నేను అప్పుడే చెప్పా, ఒక 2 సెంట్లు స్థలం ఇప్పిస్తాను వాళ్ళకి, దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలు వర్క్ చేసుకునేదే చేయమని చెప్పాను. వాళ్ళందరూ కూడా నా మాట, నేను చెప్పిన ఒక్క మాటతో అలాగే సార్ వెళ్ళిపోయారు. దానికి యాక్చువల్గా కన్సర్న్ మంత్రి గారితో, రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్ గారితోనూ, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లాస్ట్ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్. యువతకు ఉద్యోగాలు రావాలి, లేదా వ్యాపారాలు చేసుకోవాలి, చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ రాగానే ఆ వర్క్ కూడా టేకప్. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అవన్నీ క్యాన్సిల్ చేసి 2,61,000 ఉంచింది. అన్నీ క్యాన్సిల్ చేసింది. ఆ 2,61,000 క్యాన్సిల్, అది కూడా కట్టలా. ఇప్పుడు అవి 2,61,000 కట్టాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. మేము ఒక పాలసీ పెడితే అవన్నీ ఎత్తేసారు. అంటే టోటల్ జిగ్జాగ్ చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశం ఇచ్చారు. 430 చదరపు అడుగులు, 365 రేపు జూన్ 12th కంప్లీట్ చేయమన్నారు. అవి జూన్ 12th కంప్లీట్ చేసేట్టుగా చేస్తున్నాం. అయితే కొంతమందికి ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో లోన్స్ రైజ్ చేశారు, ఈఎంఐలు కట్ అవుతున్నాయి, లేదంటే ఎన్పిఏ చేస్తామంటున్నారు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో దాని మీద మాట్లాడాం. దానికి కూడా త్వరలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.